మహిళా సాధికారతే ధ్యేయంగా పనిచేస్తూ సమాజంలో మహిళలపై జరుగుతున్న వివిధ రకాల దాడులను, అఘాయిత్యాలను నిరోధించేందుకు తన వంతు కృషి చేస్తానని డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా అధికారుల సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. తొలుత వేద పండితుల మంత్రోచ్చరణలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డాక్టర్ రాయపాటి శైలజను మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, భాష్యం విద్యా సంస్థల చైర్మన్ శ్రీభాష్యం రామకృష్ణ, ప్రముఖ వ్యాపార విద్యావేత్త రాయపాటి గోపాలకృష్ణ, రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేష్ బాబు తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమించినందుకు ముందుగా ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, మరి కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక నమ్మకంతో, నాపై ఒక భరోసాతో ఈ బాధ్యత, ఇంత బరువైన బాధ్యత అప్పగించినందుకు వాళ్ళు చూపించిన ఏదైతే నమ్మకం ఉందో నమ్మకం నిలబెట్టుకుంటానని మాటిస్తున్నాను. అలాగే మహిళా కమిషన్ అనేది మహిళలపై జరిగే నేరాలకు కానివ్వండి, అత్యాచారాలకి, వాళ్ళ సమాజ హక్కు నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ని స్థాపించింది. సో అలాగే భారత రాజ్యాంగం ప్రకారం కూడా మహిళల హక్కులు సంక్షేమ సాధనకు మహిళా కమిషన్ తోడ్పడుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ ఏ ఇబ్బంది కలిగినా కూడా, ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే, మీ హక్కులు కాలు రాస్తున్నారు అనుకుంటే తప్పకుండా మీరు నేరుగా వచ్చి మహిళా కమిషన్ని సంప్రదించవచ్చు. గత 5 ఏళ్లలో కూడా చూసాం, మహిళా కమిషన్ కేవలం అదొక నామకే వాస్తేలాగా మిగిలిపోయింది. ఎవరికి న్యాయం జరగలేదు. ఎందుకంటే అమరావతి రైతులకి ఏదైతే అన్యాయం జరుగుతున్నప్పుడు నేను కూడా మహిళా కమిషన్ని సంప్రదించాను. ఇక్కడ న్యాయం జరగకపోతే మళ్ళీ నేషనల్ విమెన్ కమిషన్ కూడా వెళ్లాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. అలాంటి పరిస్థితి నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఏదైతే ఈ 2 ఏళ్ల పదవీ కాలంలో ఉందో, ఇక్కడ రాష్ట్రంలోని ఏ మహిళకు అలాంటి పరిస్థితి రాకుండా బాధ్యతగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. ఇది ఏ పార్టీకి అండగా నిలబడే ఒక పొజిషన్ కాదండి. ఎవరైనా సరే, ప్రతి పార్టీ వాళ్ళు ఏ పార్టీ అనే అఫిలియేషన్ కాకుండా ఎవరైనా సరే మహిళా కమిషన్ న్యాయం చేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఇచ్చిన పోస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా, ఎవరి పక్కన కూడా బయాస్ లేకుండా అందరు న్యూట్రల్ గా ఉంటూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తాము. అలాగే రాష్ట్రంలో పరిస్థితులు బట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా డ్రగ్స్, గంజాయి అనేది లేకుండా చూడాలనే ఒక ఇదితో ముందుకెళ్తుంది. దానివల్ల గత 5 ఏళ్లలో మనం చూసాం, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగిపోయినాయి. అందుకని కూటమి ప్రభుత్వం ముందు అధికారంలోకి రాగానే ఆ గంజాయి వాటిని అణిచివేయాలని ఫస్ట్ స్టెప్ తీసుకుంది. కాబట్టి అదొక ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగటానికి అదొక కారణం తగ్గిపోద్ది మనకి. అలాగే మనం మహిళా కమిషన్ తరపు నుంచి ఏంటంటే అవేర్నెస్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. పాఠశాల లెవెల్ నుంచే ప్రతి పిల్లలకు కూడా రెస్పాన్సిబుల్ గా ఎలా ఉండాలి, పరస్పరం గౌరవించుకుంటూ, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పరస్పరంగా గౌరవించుకుంటూ, ఎవరిపైన కూడా అవహేళన చేయకుండా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉండాలనేది మనం కమిషన్ తరపున ఒక అవేర్నెస్ ప్రతి స్కూల్ లెవెల్స్ నుంచి కూడా జరగాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా ఈరోజు సోషల్ మీడియాలో గత 5 ఏళ్లలో చూసాం, ఇప్పుడు చూసాం, ఆడవాళ్ళ మీద చాలా అసహ్యంగా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఏమీ చెయ్యర్లే అన్న ఒక ఇదితో ఆడవాళ్ళ మీద చాలా ఇదిగా పోస్టులు పెట్టడం కానీ అవన్నీ చేస్తున్నారు. వాళ్ళెవరికి కూడా గత 5 ఏళ్లలో ఎవరు మహిళా కమిషన్ తరపు నుంచి కానీ వాళ్ళకి ఏ శిక్ష పడలేదు. ఇక నుంచి అలాంటి పోస్టులు కానీ, లేకపోతే మహిళలను దూషించడం కానీ, అవహేళన చేయటం కానీ, క్యారెక్టర్ అసాసినేషన్ అలాంటిది ఏమన్నా జరిగితే మాత్రం మేము ఊరుకునేది లేదండి. ప్రతి మహిళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. భారతదేశంలో ముఖ్యంగా మహిళలను పూజిస్తారు ప్రతి ఒక్కరు. అది మాటల్లోనే కాదు, మన చేతల్లో కూడా చూపించాలి. సో ఈ బాధ్యత నేను నిలబెట్టుకుంటాను. నాపై ఉంచిన నమ్మకంకి నేను న్యాయం చేస్తానని అనుకుంటూ మేడం ఒకసారి మేడం
శ్రీమతి డాక్టర్ రాయపాటి శైలజ అను నేను మహిళా కమిషన్ చట్టం 1998 సవరించబడిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం యాక్ట్ 9 ఆఫ్ 2023 ప్రకారము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా మహిళల సాధికారతకు జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అక్రమాలు, అన్యాయాలు నివారించుటలో తగిన అవగాహన కల్పించుటకు నా సాయశక్తిలా పాటుపడతానని మీ అందరి ముందు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. परमेश्वरं प्रसादं यजमानस्य शिरसा गृह्णामि आयुष्येवे मुहूर्तकाले सूर्यादेन अन्नदानां ग्रहाणां राजद्वारे राजगृहे सर्वदा दिग्विजय सिद्धिरस्तु आयुष्येवेन्द्रिये प्रतिष्ठति उत्तरां देव यज्ञावासास्ते भोजो हरितर्वासास्ते दिव्यं रावासास्ते विश्वं दैवासास्ते जगनेन हविषासास्ते तदस्यात् तदस्यात् సైన్ చేసి ఫైల్ తీసుకురండి. సైన్ చేసి ఫైల్ అమ్మ బొకే పట్టు ఇచ్చురా. అమ్మ ఉండండి. అమ్మ బొకే పట్టు సార్, బొకే పట్టు.